ఏవైనా సంఖ్యలను హౌ టు మల్టిప్లై నంబర్స్ బై సిరీస్ ఆఫ్ నైన్స్. ఒక తొమ్మిదిలతోటి, రెండు తొమ్మిదిలతోటి, మూడు తొమ్మిదిలతోటి, సిరీస్ ఆఫ్ నైన్స్ తోటి లబ్ధం చేసినప్పుడు ఆన్సర్ కనుక్కోవడం ఎట్లా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. హౌ టు మల్టిప్లై నంబర్స్ బై సిరీస్ ఆఫ్ నైన్స్. ఒక 5-6 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నాకు తెలిసి మీరు 3వ నంబర్కో 4వ నంబర్కో ఆన్సర్ ఫాస్ట్గా చెప్తారు. హౌ టు మల్టిప్లై నంబర్స్ బై సిరీస్ ఆఫ్ నైన్స్. ఫస్ట్ థింగ్ చూడండి సార్, 234 ఇంటూ 99. 234 ఇంటూ 99. 234 ఇంటూ 99 ఆన్సర్ కనుక్కోవాలి. జనరల్గా చాలామంది సబ్ట్రాక్షన్ మెథడ్ యూజ్ చేసి 99ని 100 - 1గా రాస్తారు. 100 - 1 ఇది సబ్ట్రాక్షన్ మెకానిజం. 234 ఇంటూ 100 అంటే 23400 మైనస్ 234. ఇది సబ్ట్రాక్షన్ మెకానిజం. 99ని 100 - 1గా రాసుకున్నాను. 999ని 1000 - 1గా రాసుకున్నాను. 4 9లు ఉంటే 10⁴ -1గా రాసుకున్నాను. 10⁴ -1గా రాసుకున్నాను. నవ్వు ఇక్కడ చూడండి సార్, లిజన్ వెరీ కేర్ఫుల్లీ. మెథడ్ 2 చాలా జాగ్రత్తగా వినండి సార్. మెథడ్ 2 ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తాను. 234 ఇంటూ 99. 234 ఇంటూ 99. స్టెప్ నంబర్ 1, ఫస్ట్ ఏదైతే నంబర్ని 99 తోటి లబ్ధం చేస్తున్నామో ఆ నంబర్ రాయండి. స్టెప్ నంబర్ 2, 99లో ఎన్ని 9లు ఉన్నాయి సార్? 2 9లు ఉన్నాయి. రైట్ సైడ్ నుంచి 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. 3 9లు ఉందనుకోండి, 3 9ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. స్లాష్ పెట్టుకున్న తర్వాత కొన్ని అంకెలు స్లాష్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, కొన్ని అంకెలు స్లాష్కి రైట్ సైడ్ ఉన్నాయి. స్లాష్కి లెఫ్ట్ సైడ్ ఉన్న అంకెకి 1 యాడ్ చేయండి. 2 + 1 ఎంత? 3. మొత్తం నంబర్ నుంచి తీసేయండి. 234 - 3 231. 2-3 ఎగ్జాంపుల్స్లో మీరు కంఫర్టబుల్ అవుతారు. ఫస్ట్ స్టెప్ 234. 99లో 2 9లు ఉన్నాయి. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి. 2 9లు ఉన్నాయి కాబట్టి 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. 2 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకున్నా. స్లాష్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే నంబర్ ఉంటుందో దానికి 1 యాడ్ చేయండి. ఉన్న నంబర్ నుంచి తీసేయండి. 3. 234 నుంచి 3 పోతే 231. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్లాష్ చేశాను కదా సార్. రైట్ సైడ్ ప్రతి డిజిట్ 9 మైనస్, యూనిట్ డిజిట్ మాత్రము 10 మైనస్. 9 - 3 6, యూనిట్ డిజిట్ 10 మైనస్ 4 ఎంత? 6. 23166. 23166. రైట్. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ వేసుకుంటాను సార్, మీకు చాలా కంఫర్టబుల్గా అర్థమవుతుంది. ఎక్కడ మీరు భయపడాల్సిన అవసరమే లేదు సార్. ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే అన్ని ఎగ్జాంపుల్స్ వేసుకుంటాను. 3472 ఇంటూ 999. 3472 ఇంటూ 999 ఇది నంబరు. 999లో ఎన్ని 9లు ఉన్నాయి? 3 9లు ఉన్నాయి. ఫస్ట్ ఆ నంబర్ రాయండి. 3472. 3 9లు ఉన్నాయి కాబట్టి 3 డిజిట్ల ముందు స్లాష్ పెట్టుకోండి. 4 9లు ఉంటే 4 డిజిట్ల ముందు స్లాష్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్లాష్ 3 స్టెప్పులు సార్. ఫస్ట్ స్లాష్ గీయడము, దాని తర్వాత లెఫ్ట్ ఆఫ్ ది స్లాష్ ఏముంటే దాంతో ఆపరేట్ అవ్వడము. 3వ స్టెప్ రైట్ ఆఫ్ ద స్లాష్ ఏది ఉంటే దాంతో ఆపరేట్ అవ్వడం. మళ్ళీ చెప్తున్నాను, స్లాష్ రాయాలి, లెఫ్ట్ ఆఫ్ ద స్లాష్ ఏముందో చూసుకోండి, రైట్ ఆఫ్ ద స్లాష్ ఏముందో చూసుకోండి. లెఫ్ట్ ఆఫ్ ది స్లాష్ 3 ఉంది, దానికి 1 యాడ్ చేయండి, ఉన్న నంబర్ నుంచి తీసేయండి. 3 4
3472 నుంచి 4 తీసేస్తే 3468. రైట్ సైడ్ ప్రతి డిజిట్ 9 మైనస్, యూనిట్ డిజిట్ మాత్రం 10 మైనస్. 9 మైనస్ 4 5, 9 మైనస్ 7 2, 10 మైనస్ 2 8. ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రము 10 మైనస్. ఇది ఏ మెథడ్ సార్? ఇది నైన్స్ కాంప్లిమెంట్ మెథడ్ అంటాం దీన్ని. వేదిక్ మ్యాథ్స్ లో చాలా అద్భుతమైన కాన్సెప్ట్ సార్, నైన్స్ కాంప్లిమెంట్ మెథడ్. నైన్స్ కాంప్లిమెంట్ మెథడ్ మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని 9లు ఉన్నాయో చూసుకోండి. నంబర్కి రైట్ సైడ్ నుంచి ఎన్ని 9లు ఉంటే అన్ని డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. లెఫ్ట్ ఆఫ్ ద స్లాష్ నంబర్కి వర్క్ చేయండి, రైట్ ఆఫ్ ద స్లాష్ నంబర్కి వర్క్ చేయండి. రైట్ ఆఫ్ ద స్లాష్ నంబర్కి వర్క్ చేయండి. ఇంకా 2-3 ఎగ్జాంపుల్లు తీసుకుందాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రతి ఒక్కదానికి యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ యాజ్ పాసిబుల్ తీసుకుంటాను. 1 2 3 4 into 4 nines. 1 2 3 4 into 4 nines. 1 2 3 4 ఇంటూ 4 9లు. ఫస్ట్ ఏదైతే నంబర్ని 9 యొక్క సిరీస్ తోటి చేస్తున్నామో అది రాయండి. ఎన్ని 9లు ఉన్నాయి? 4 9లు ఉన్నాయి. సో దీని ముందు ఒకటి 0 పెట్టుకుంటా. 0 పెట్టుకుంటే నాకు వాల్యూ మారదు, నాకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. 4 9లు ఉన్నాయి కదా సార్, రైట్ సైడ్ నుంచి 4 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. 4 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. సో లెఫ్ట్ సైడ్ 0 ఉంది, దానికి ఒకటి యాడ్ చేయండి. 0 + 1 1. నంబర్ని తీసేయండి. 1 2 3 4 రైట్, -1 -1. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ కూడా చూడండి సార్, తీసేసాను. 2 + 1 3 తీసేసాను. 3 + 1 4 తీసేసాను. ఒకటి యాడ్ చేసి తీసేస్తే 1 2 3 3. రైట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్లాష్కి ఏదైతుందో ఒకటి యాడ్ చేసి తీసేసేయండి. రైట్ సైడ్ లాజిక్ ఎంత సార్? రైట్ ప్రతి డిజిట్కి 9 మైనస్. 9 మైనస్ 1 8, 9 మైనస్ 2 7, 9 మైనస్ 3 6, 10 మైనస్ 4 6. ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రము 10 మైనస్, మిగతాదంతా కూడా రైట్ 9 మైనస్, మిగతాదంతా కూడా 9 మైనస్. లాజిక్ అర్థమైంది కదా సార్? ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఒక ఎలిమినేషన్ టెక్నిక్ గనక తెలిస్తే ఆన్సర్ ఆప్షన్ నుంచి కూడా తీసేయవచ్చు. అదేంటి సార్ మెథడ్? ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కూడా మనము ఒక కాన్సెప్ట్ చూడొచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఇక్కడ చూడండి సార్, ఏదైనా నంబర్ని 9 ఆర్ సిరీస్ ఆఫ్ 9 తోటి లబ్ధం చేస్తే ఆన్సర్ డిజిటల్ సమ్ ఎప్పుడూ కూడా 9 రావాలి. ఏదైనా నంబర్ని సిరీస్ 9 ఆర్ రైట్ సిరీస్ ఆఫ్ 9, ఎనీ నంబర్ ఇంటూ 9 ఆర్ 2 9s 3 9s, ఎనీ నంబర్ ఆఫ్ 9s. ఒక నంబర్ని ఇంకో నంబర్ డిజిటల్ సమ్ 9 ఉన్నది చేస్తే ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 9 రావాలి. ఏదైనా నంబర్ని 9 ఆర్ డిజిటల్ సమ్ 9 ఉన్న నంబర్ తోటి మనం లబ్ధం చేస్తే ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 9 రావాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 9 రావాలి. చూసుకుందాం. 7 + 2 9, 6 + 3 9, 6 + 3 9, 8 + 1 9. ఆన్సర్ 9 డిజిటల్ సమ్ వచ్చింది. ఆన్సర్ 9 డిజిటల్ సమ్ వచ్చింది. 6 + 3 9, 6 + 1 + 2 9. ఇది కూడా డిజిటల్ సమ్ 9 వచ్చింది. ఆన్సర్లో డిజిటల్ సమ్ 9 ఎక్కడ లేదో అది తీసేస్తే చాలు. ఎక్కడ లేదో అది తీసేస్తే చాలు. ఇది కూడా చూసుకోండి సార్. నేను చెప్పే ప్రతి పాయింట్ని నోట్స్లో రాసుకోండి సార్. ఎవరో రాసిన నోట్స్ మీకు ఎప్పుడూ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ వర్క్ అవ్వదు సార్. మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే మీరే సొంతంగా నోట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి సార్. 8 + 8 + 2 16 + 2 18, డిజిటల్ సమ్ 9. 3 + 4 7, 7 + 6 13,
13 + 5 18 అండ్ ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత 9. అందరికీ ఈ లాజిక్ అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.